హలో సిఏ ఆస్పిరెంట్స్, ఇవాళ మనం ఎస్ఏ 450 స్టాండర్డ్ గురించి నేర్చుకుందాం. టైటిల్ వచ్చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. సో అసలు ఈ స్టాండర్డ్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ అసలు ఆడిటర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ అండ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్, తర్వాత అక్యుములేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్స్, ఆ తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్ యాజ్ ద ఆడిట్ ప్రోగ్రెసెస్, తర్వాత కమ్యూనికేషన్ అండ్ కరెక్షన్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్, తర్వాత ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్, తర్వాత కమ్యూనికేషన్ విత్ TCWG అండ్ రిటర్న్ రిప్రజెంటేషన్స్, అండ్ ఫైనల్గా డాక్యుమెంటేషన్. సో ఇవన్నీ మనం ఈ స్టాండర్డ్లో నేర్చుకుంటాం. సో ఈ స్టాండర్డ్ సింపుల్గా చెప్పాలంటే, ఆడిటర్ అనేవాడు ఫస్ట్ మిస్స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి అక్యుములేట్ చేస్తాడు. దాని ఎఫెక్ట్ ఆడిట్ మీద ఎంత ఉందో చూస్తాడు. తర్వాత ఆ ఐడెంటిఫై చేసిన మిస్స్టేట్మెంట్స్ని మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏదర్ కరెక్ట్ అయినా చేస్తారు, లేకపోతే కరెక్ట్ చేయరు. కరెక్ట్ చేస్తే ఫైన్, ఒకవేళ కరెక్ట్ చేయకపోతే ఆ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ మన ఆడిట్ మీద ఎంత ఉందో మనం ఇంకోసారి ఎవాల్యుయేట్ చేస్తాము. తర్వాత దాన్ని మనం TCWGతో కమ్యూనికేట్ చేస్తాం. ఇది ఈ ఎంటైర్ స్టాండర్డ్ క్రక్స్. సో వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటర్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటర్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆడిటర్ అనేవాడు ఎవాల్యుయేట్ చేయాలి. ఏం ఎవాల్యుయేట్ చేయాలంటే, అతను ఐడెంటిఫై చేసిన మిస్స్టేట్మెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఆడిట్ మీద ఎంత ఉందో ఎవాల్యుయేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏమైనా అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ ఉంటే వాటి ఎఫెక్ట్ FS మీద ఎంత ఉందో కూడా ఎవాల్యుయేట్ చేయాలి. ఈ రెండు ఎవాల్యుయేట్ చేయాలి. ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డెఫినేషన్స్లో మనం 2 డెఫినేషన్స్ చూస్తాం. ఫస్ట్ వచ్చేసి మిస్స్టేట్మెంట్, సెకండ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్. సో ఫస్ట్ మిస్స్టేట్మెంట్ అంటే చూద్దాం. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏదైనా అమౌంట్ కానీ, క్లాసిఫికేషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ, డిస్క్లోజర్ కానీ ఆఫ్ ఎ రిపోర్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మరియు ఏదైనా అమౌంట్స్, క్లాసిఫికేషన్, ప్రజెంటేషన్ ఆర్ డిస్క్లోజర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఐటమ్ టు బీ ఇన్ అకార్డెన్స్ విత్ AFRF. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనం మిస్స్టేట్మెంట్ అంటాం. సో ఇది ఎయిదర్ ఫ్రాడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎర్రర్ వల్ల అయి ఉండొచ్చు. నెక్స్ట్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్. అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్ అంటే ఆడిటర్ డ్యూరింగ్ ద ఆడిట్ మిస్స్టేట్మెంట్స్ని అక్యుములేట్ చేస్తుంటాడు. అవి మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేస్తుంటారు, బట్ వాటిని మేనేజ్మెంట్ కరెక్ట్ చేయదు. సో వాటిని అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్స్. సో అక్యుములేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్స్లో ఆడిటర్ అనేవాడు అన్ని మిస్స్టేట్మెంట్స్ని అక్యుములేట్ చేస్తాడు, ఏమేమైతే ఐడెంటిఫై చేస్తాడో ఆడిట్లో. కానీ కొన్ని మిస్స్టేట్మెంట్స్ ఏవైతే ఇమ్మెటీరియల్ అనుకుంటాడో వాటిని అక్యుములేట్ చేయాల్సిన పని లేదు. సో తర్వాత ఏం చేయాలంటే, బిఫోర్ ఆ మిస్స్టేట్మెంట్స్ని ఎవాల్యుయేట్ చేసి కమ్యూనికేషన్ మేనేజ్మెంట్తో చేసే ముందు ఆడిటర్ అనేవాడు ఈ మిస్స్టేట్మెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ వచ్చి ఫ్యాక్చువల్ మిస్స్టేట్మెంట్స్, సెకండ్ వచ్చి జడ్జిమెంటల్ మిస్స్టేట్మెంట్స్, థర్డ్ వచ్చి ప్రొజెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్. సో ఫ్యాక్చువల్ మిస్స్టేట్మెంట్స్ అంటే ఇవి క్లియర్గా మిస్స్టేట్మెంట్స్, వీటిలో ఏ డౌట్ లేదు. సెకండ్ వచ్చి జడ్జిమెంటల్ మిస్స్టేట్మెంట్స్. జడ్జిమెంటల్ మిస్స్టేట్మెంట్స్ అంటే ఇదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏదైనా మేనేజ్మెంట్ యూస్ చేసిన అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆడిటర్కి రీజనబుల్గా అనిపించకపోయినా, లేకపోతే ఏదైనా అకౌంటింగ్ పాలసీస్ అప్లైడ్ బై ద మేనేజ్మెంట్ కానీ అవి ఆడిటర్కి కరెక్ట్గా అనిపించలేదు. సో వీటిని జడ్జిమెంటల్ మిస్స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ అంటే ఆడిటర్ అనేవాడు ప్రొజెక్ట్ చేస్తాడనమాట టోటల్ పాపులేషన్ మీద మిస్స్టేట్మెంట్స్. దేన్ని బేస్ చేసుకోరంటే అతను శాంపుల్స్లో వచ్చిన మిస్స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 శాంపుల్స్లో మనకి 3 మిస్స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, మన టోటల్ పాపులేషన్ 100 అనుకున్నప్పుడు సో మనం 30 మిస్స్టేట్మెంట్స్ని మనం ప్రొజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ప్రొజెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ అంటే. నెక్స్ట్ కన్సిడరేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్ యాజ్ ద ఆడిట్ ప్రోగ్రెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం అక్యుములేట్ చేసిన స్టేట్మెంట్స్ అన్నిటిని మనం అగ్రిగేట్ చేస్తే ఫస్ట్ చూస్తాం అనమాట. అది ఒకవేళ లెస్ దాన్ మెటీరియాలిటీ అయ్యి ఉంటే సో ఆడిటర్ అనేవాడు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ కానీ, ఆడిట్ ప్లాన్ని కానీ రివైజ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ అది మోర్ దాన్ మెటీరియాలిటీ ఉందనుకోండి, అప్పుడు ఆడిటర్ అనేవాడు డిటర్మైన్ చేసుకుంటాడు అనమాట. ఏదర్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ కానీ, ఆడిట్ ప్లాన్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి, ఏదైనా రివైజ్ చేయాలని ఆడిటర్ డిసైడ్ అవుతాడు. సో లేదు, ఇక్కడ ఎలా ఉందంటే, మనం ఐడెంటిఫై చేసిన మిస్స్టేట్మెంట్స్ యొక్క నేచర్ కానీ, లేకపోతే వాటి సర్కమ్స్టాన్సెస్ కానీ మనకి వేరే అదర్ మిస్స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి అని మనకు కానీ ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ప్రీవియస్గా అక్యుములేట్ చేసిన మిస్స్టేట్మెంట్స్ని ప్లస్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేసిన అదర్ మిస్స్టేట్మెంట్స్ని రెండింటిని కంబైన్ చేసి అది ఓవరాల్గా మొత్తం మన మెటీరియాలిటీని క్రాస్ అవుతుంది అనుకుంటే తర్వాత కూడా ఆడిటర్ అనేవి డిటర్మైన్ చేసుకుంటాడు ఏదర్ మనం ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ రివైజ్ చేయాలా వద్దా అనేది. సో ఇక్కడతో ఈ కన్సిడరేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ టు ద మేనేజ్మెంట్ అండ్ కరెక్షన్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఆడిటర్ ఏం చేస్తాడంటే, అతను అక్యుములేట్ చేసిన మిస్స్టేట్మెంట్స్ అన్నిటిని కమ్యూనికేట్ చేస్తాడు. ఎవరితో కమ్యూనికేట్ చేస్తాడంటే, విత్ ద అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ టైమ్లీ బేసిస్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు. కమ్యూనికేట్ చేసి వదిలేడు కదా, తర్వాత ఏం చేస్తాడంటే అతను మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తాడు కరెక్ట్ చేయమని ఈ స్టేట్మెంట్స్ని. సో ఇక్కడ 2 సినారియోస్ వస్తాయి. ఒకవేళ మేనేజ్మెంట్ అగ్రీ చేసింది అనుకోండి, ఓకే మేము కరెక్ట్ చేస్తాము అనుకోండి, తర్వాత ఆడిటర్ ఏం చేస్తాడంటే
అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాడు. ఎందుకు పర్ఫామ్ చేస్తాడంటే ఏమైనా అదర్ మిస్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేసేకి ఒకసారి వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత. లేదు సెకండ్ సినారియోలో ఒకవేళ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసింది అనుకోండి, మేము కరెక్ట్ చేయము అనుకోండి, ఆడిటర్ అనేవాడు అర్థం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఎందుకు కరెక్ట్ చేయట్లేదు, వాటి రీజన్స్ ఏందో. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత అతను ఎఫ్ఎస్ని ఎవాల్యుయేట్ చేసి దాంట్లో ఏమన్నా మిస్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్. సో మనం మేనేజ్మెంట్కి మనం చెప్పాము, వాళ్ళు కొన్ని కరెక్ట్ చేసి ఉండొచ్చు, కొన్ని కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు కరెక్ట్ చేయని మిస్టేట్మెంట్స్ని మనం ఎలా డీల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం వీటిని ఎవాల్యుయేట్ చేసే ముందు మనం ఒకసారి ఏం చేయాలంటే మన మెటీరియాలిటీని రీసెర్చ్ చేయాలి, వెదర్ అది అప్రోప్రియేట్గా ఉందా లేదా ఏమైనా చేంజ్ చేయాలా మన మెటీరియాలిటీకి అనేది. సో ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసే ముందు ఇది చేయాలి. తర్వాత మనం డ్యూరింగ్ ఎవాల్యుయేషన్ ఏం చేయాలంటే మన అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ మెటీరియల్ కాదా చూడాలి. సో దాన్ని మనం ఎలా చూస్తామంటే ఫస్ట్ కరెంట్ ఇయర్వి చూడాలి. కరెంట్ ఇయర్లో మనకు వచ్చిన మిస్టేట్మెంట్స్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ యొక్క సైజ్ కానీ నేచర్ కానీ చూడాలి. తర్వాత వాటి అక్కర్ అవుతున్న సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి. ఈ రెండు బేస్ చేసుకొని మనం చూడాలి కరెంట్ ఇయర్ మిస్టేట్మెంట్. తర్వాత ప్రీవియస్ ఇయర్ మిస్టేట్మెంట్స్ ఏమన్నా అన్కరెక్టెడ్గా ఉండి అవి కరెంట్ ఇయర్కి వచ్చి ఉంటే సో వాటిని కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకొని ఓవరాల్గా మొత్తం చూడాలి మెటీరియల్ కాదా అనేది. నెక్స్ట్, కమ్యూనికేషన్ విత్ ద టీసీడబ్ల్యూజీ. సో మనం ఏంటంటే మన అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాటిని మనం టీసీడబ్ల్యూజీ కమ్యూనికేట్ చేస్తాం. సో మనకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సో మనం ఆల్రెడీ మేనేజ్మెంట్కి చెప్పాం, వాళ్ళు కరెక్ట్ చేయనన్నారు, మళ్ళీ టీసీడబ్ల్యూజీకి ఏంటంటే సో మేనేజ్మెంట్ ఏంటంటే ఒక బిజినెస్ రన్ చేస్తుంది. సో టీసీడబ్ల్యూజీ అంటే ఏంటంటే దాంట్లో ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు అనమాట. సో వీళ్ళు మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తుంటారు. సో వీళ్ళు ఇంకా హయ్యర్ అథారిటీస్. సో మనం డైరెక్ట్గా టీసీడబ్ల్యూజీకి మనకు చెప్తున్నాం అనమాట. సో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే సో చూడండి ఇవి మీ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్. సో ఈ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ వల్ల ఆడిట్ రిపోర్ట్లో నా ఒపీనియన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్లీజ్ దీన్ని కరెక్ట్ చేయండి అని మనం చెప్తామన్నమాట. తర్వాత ఏంటంటే ఒక్క కరెంట్ ఇయర్ మిస్టేట్మెంట్స్ కాకుండా మనం ప్రియర్ పీరియడ్ ఏమన్నా అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ కరెంట్ ఇయర్ వచ్చి ఉంటే వాటి ఎఫెక్ట్ మన ఎఫ్ఎస్ మీద కానీ ఏదైనా అకౌంట్స్ మీద కానీ ఎలా ఉందో కూడా చెప్తామన్నమాట. సో ఇవన్నీ మనం కమ్యూనికేట్ చేశాక వాళ్ళని మనం కరెక్ట్ చేయమని చెప్తాము. సో టీసీడబ్ల్యూజీ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ కరెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే మన ఆడిటర్ ఒపీనియన్స్ని మనం మోడిఫై చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, రిటర్న్ రిప్రజెంటేషన్. సో మనం ఆడిటర్ అనేవాడు మన మేనేజ్మెంట్ నుంచి టీసీడబ్ల్యూజీ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఆ ఎఫెక్ట్ ఆ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఒక ఎఫెక్ట్ ఇమ్మెటీరియల్ అని బిలీవ్ చేసి వాటిని కరెక్ట్ చేయనప్పుడు సో దాని గురించి రిలేటెడ్ మనం ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ప్లస్ దానికి మన అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అనేది ఒక సమ్మరీగా యాడ్ చేయాలి రిటర్న్ రిప్రజెంటేషన్లో. ఫైనల్ స్టెప్, డాక్యుమెంటేషన్. సో ఆడిటర్ అనేవాడు 3 థింగ్స్ని డాక్యుమెంట్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి ఎంత అమౌంట్ అయితే బిలో ఉన్న మిస్టేట్మెంట్స్ మనం ఇమ్మెటీరియల్ అనుకుంటామో ఆ అమౌంట్ని డాక్యుమెంట్ చేయాలి. సెకండ్ వచ్చేసి మనం మిస్టేట్మెంట్స్ని అక్యుములేట్ చేస్తుంటాం కదా, వాటిలో ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని కరెక్ట్ చేయలేదో మనం డాక్యుమెంట్ చేయాలి. ఫైనల్గా వచ్చేసి ఒకవేళ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ మనం మెటీరియల్ అనుకొని మనం ఆడిటర్ ఒపీనియన్లో దాని ఇంపాక్ట్ చూసినప్పుడు దాని యొక్క బేసిస్ ఆ కంక్లూజన్కి బేసిస్ ఏందో కూడా మనం డాక్యుమెంట్ చేయాలి. సో ఇక్కడతో ఈ స్టాండర్డ్ అయిపోయింది. మీకు కానీ ఈ స్టాండర్డ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లేదు మీకు ఈ స్టాండర్డ్స్ అన్ని ఇంగ్లీష్లో వినాలి అనుకుంటే నా అదర్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ దానికి కూడా సబ్స్క్రైబ్ అయ్యండి. థ్యాంక్ యూ.